హలో హాయ్ ఫ్రెండ్స్, విండోస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న దాంట్లో కంట్రోల్ ప్యానల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోవాలి. దాంట్లో కంట్రోల్ ప్యానల్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో హార్డ్వేర్ అండ్ సౌండ్ అనే ఆప్షన్ మీద దాంట్లో వ్యూ డివైస్ అండ్ ప్రింటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి మన ప్రింటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింటర్ మీద సెలెక్ట్ చేసుకొని ప్రింటింగ్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రింటెడ్ అండ్ నోజిల్ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవడం ప్రాసెసింగ్ తీసుకొని మనకి నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. కింద ప్రింట్ అనే ఆప్షన్ ఇస్తే ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. అనేది లైన్లు కట్ అయ్యి వస్తుంది. అది వచ్చినట్లయితే మళ్ళీ మనము దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాని మీద స్టార్ట్ అనేది బటన్ని క్లిక్ చేసుకోవాలి. కొంచెం ప్రాసెసింగ్ తీసుకొని హెడ్ అనేది క్లీనింగ్ అవుతుంటుంది. మన ప్రింటర్లో సౌండ్ కూడా వస్తుంటుంది. దాన్ని పూర్తిగా అయ్యేదాకా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ప్రింట్ నోజిల్ చెక్ ప్యాటర్న్ మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ప్రింటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూపిస్తుంది మొత్తం క్లియర్గా వచ్చింది. కట్ ఏం లేవు. దీంతో మనకు ప్రింట్ అనేది క్లీన్ అయిపోయింది.